మరణం అనే మాట మొట్టమొదటిసారి ఆదికాండం 3వ అధ్యాయంలో వినబడింది. అయితే ఈ మరణాన్ని మానవుడే కోరి తెచ్చుకున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు హెచ్చరిక చేశాడు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలములను తినకూడదు. నీవు వాటిని తినే దినమున నిశ్చయముగా చస్తావు. ఇది నరునికి దేవుడిచ్చిన ఆజ్ఞ. దైవాజ్ఞను మీరి మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాడు మానవుడు. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో పౌలు హెచ్చరిక చేస్తూ అన్నాడు, ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలో ప్రవేశించాయి. ఎందుకనగా మనుష్యులందరూ పాపం చేశారు, మరణం అందరికీ సంప్రాప్తమైనది. ఆదికాండం గ్రంథమంతా ఇదే సత్యాన్ని రుజువు చేస్తుంది. పాపమనేది ఊహ కాదు, మరణమనేది వాస్తవం. ఆదికాండం ఏదెను తోటలో దేవునితో మానవునితో ఆరంభమై ఈజిప్టులో ఒక శవపేటికతో ముగుస్తుంది. ఆదికాండం గ్రంథమంతా మనకు నేర్పుతున్న సత్యం ఇదే. మానవ కుటుంబంలోనికి పాపం వచ్చి మానవులందరినీ చావుగొట్టు మనుష్యులనుగా చేసి విడిచింది. అయితే దేవుడు విశ్వసనీయుడని, మానవుడు జీవమార్గాన్ని కనుగొనేటందుకు మార్గం చూపుతాడని ఈ గ్రంథంలో మనం నేర్చుకుంటాం. ఈ రోజున కుటుంబాలలో పిల్లలకు తల్లిదండ్రులను గురించి శ్రద్ధ సన్నగిల్లుతున్నది. ఈ రోజున కుటుంబాలలో తల్లిదండ్రులను సన్మానించే పిల్లలు బహు కొద్దిమంది. 1 యోహాను 2వ అధ్యాయంలో 3 గుంపులను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లలారా, యువకులారా, తల్లిదండ్రులారా అంటూ సంబోధిస్తున్నాడు. తండ్రులు తమ అనుభవంలో నుండి యువతీ యువకులకు నేర్పగలిగింది ఎంతో ఉంది. తండ్రి దీవెన బిడ్డలకు ఎంతో మేలు. వారి భవిష్యత్తుకు తండ్రి ప్రార్థన ఎంతో అవసరం. ఈ రోజున మన విశ్వాసమేమిటి? యేసుక్రీస్తు యొక్క సంఘ నిరీక్షణ ఏది? యేసు ప్రభువు వస్తాడని, తన సంఘ వధువును తీసుకువెళుతాడని, తనతో కూడా పరలోకంలో సదాకాలం ఉంచుకుంటాడని సంఘం నిరీక్షిస్తుంది. మనం అంతరిక్షంలో నూతన యెరూషలేములో ఉంటాము. మనకు మహోజ్వలమైన నిత్య భవిష్యత్తు ఉన్నది. యూదులకు ఉన్న ఇహలోక రాజ్య వాగ్దానాన్ని మించినది మనకున్నది. మనకు పరలోక రాజ్య వారసత్వం యేసుక్రీస్తును బట్టి సంక్రమించింది. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలుకే సమకూడి జరుగుతుందని ఎరుగుదుము. ఇది మనకందరికీ వర్తించే విశ్వాస సూత్రం. ఇందులో విశ్వాసుల ఆశాభావం సహజాతీతమై ఎంతో ఆదరణ కలిగిస్తుంది. సోదరీ సోదరులారా, ఒక విషయం మీరెన్నడూ మర్చిపోకూడదు. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు ఇది జరగనిచ్చాడు అని అడుగుతారా? దేవుడు మనకు ఉత్తరోత్తర మేలు కలగడానికి అట్టి సంఘటనలను జరగనిస్తాడు. ఇది మనం నమ్మి తీరాలి. విశ్వాసం అనేది శరీరంలోని కండరముల వంటిది. సాధన ద్వారా, వ్యాయామం ద్వారా కండరాలు బలపడతాయి. మనం కూడా మన విశ్వాసాన్ని సాధన చేస్తే యోసేపు నిరీక్షణకు వారసులమవుతాము. విశ్వాసం ఒక ఆవగింజ. దాన్ని సరిగా హృదయంలో నాటితే, దాన్ని పెంచితే అది మహావృక్షమవుతుంది. ఆవగింజ చిన్నదే అయినా అది నాటబడినదై సరిగా ఎదిగితే సమస్యలను తొలగించేటంత బలాన్ని పుంజుకుంటుంది. శ్రోతలు, క్రీస్తునందు మనకు ఎంతో క్షేమము, భద్రత. మనకు క్రీస్తునందు ఏ శిక్షావిధి లేదు. మనకు, మనలను ప్రేమించిన ప్రభువుకు ఎడబాటు లేదు. అంతేకాదు, క్రీస్తునందున్న బిడ్డలకు ఎట్టి కలవరము ఉండదు. సైతాను తలపెట్టిన కీడు మనకు మేలుగా పరిణమిస్తుంది. అనగా మన దేవుడు అలా చేయగల సమర్థుడు.